వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ పోతిన మహేష్ కు ఇవ్వాలని చిట్టినగర్ సెంటర్లో రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్న జనసేన కార్యకర్తలు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, పశ్చిమ అడ్డా పోతిన మహేష్ అడ్డా అని నినాదాలు చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలు. పెద్ద ఎత్తున నిలిచిపోయిన ట్రాఫిక్. బెజవాడ పశ్చిమ టికెట్ పోతిన మహేష్ కు ఇవ్వాలని ఆందోళనకు దిగిన మహేష్ వర్గం. పోతిన మహేష్ జనసేన విజయవాడ అధ్యక్షులు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని స్వయంగా ప్రకటించారు. పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగి నానా బీభత్సం సృష్టించారు. ఇంత జరుగుతున్న టీడీపీలో కీలక నేతలు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. పొత్తు ధర్మంలో భాగంగా మిగతా పార్టీలు స్పందించాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కోసం జన సైనికులు స్పందించాలి. పార్టీ అధ్యక్షుడికే నిరసన తెలిపితే ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది? జనసేన నుంచి కూడా రాష్ట్ర నాయకత్వం స్పందించాలి. అలా ఎందుకు చేయటం లేదు? జనసేన రాష్ట్ర నాయకత్వం కూడా బయటకు వచ్చి చర్యలు చేపట్టాలి. గతంలో కూడా పవన్ ఓటమి పాలయ్యారు కాబట్టి జాగ్రత్త చర్యలు ఇప్పుడు అవసరం. బెజవాడ పశ్చిమ సీట్ను జనసేనకు ఇవ్వాలి. గత 8 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశాను. వైసీపీ పాలనలో కేసులు పెట్టించుకున్నాం. జనసేన బలంగా ఉండబట్టే వైసీపీ సిట్టింగ్ అభ్యర్థిని మార్చేసింది. పొత్తులో భాగంగా పశ్చిమ సీట్ను జనసేనకు కేటాయించాలి. పవన్ పై పూర్తి నమ్మకం ఉంది. స్థానిక ఎన్నికల్లో మంచి ఓట్ బ్యాంక్ జనసేనకు వచ్చింది. గత 5 ఏళ్లుగా నాతో పాటు పార్టీ నేతలు డబ్బు, సమయం రెండూ కేటాయించారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన పార్టీ, జనసేన పార్టీ, జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. 10 నిమిషాలు తాగిస్తే అందరం మాట. దీని మీద మనం చర్చ చేయాలి. దీని మీద చర్చ చేయాలి. పొత్తు ధర్మంలో అందరూ కూడా కలిసి రావాలి. అందరూ కలిసి రావాలి. అందరూ పొత్తు ధర్మం పాటించాలి. పాటించినప్పుడు మాత్రమే ఓట్ల బదిలీ అనేది స్వయంగా మన పార్టీ అధ్యక్షుడికే నిరసన గలమనిపిస్తే దాన్ని మనం ఏ క్రమంలో చూడాలి? మనం బాబు శేఖర్ మనం ఏ కోణంలో చూడాలి? మనం మనం మన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవడానికే మనం కవచంలా పని లేదా అనేది మనం డిస్కస్ చేయాలి. దీని మీద అందుకనే మిమ్మల్ని రమ్మను. మనం రాష్ట్రం బాగుండాలని చెప్తున్నామా? ఎవరు బాగుండాలని చెప్తున్నామా? ఇవన్నీ బాగుండాలి, ఖచ్చితంగా బాగుండాలి. మన అధ్యక్షుడే బాగోకపోతే ఎవరు బాగుంటారు? మన అధ్యక్షుడే బాగోకపోతే ఎవరు బాగుంటారు అనేది కూడా మనం మాట్లాడాలి. మన పార్టీలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడరేంటి? స్వయంగా మన పార్టీ నాయకులే మాట్లాడరేంటి? ఇంతవరకు బయటికి రావాలి కదా. మరి రాష్ట్ర నాయకత్వం ఎందుకు స్పందించదు? మన పార్టీలో కూడా ఎందుకు స్పందించదు? ఆల్రెడీ ఒకసారి 2019లో మన అధ్యక్షుడు ఓటమిని చూసాం. ఈసారి జాగ్రత్తలు పడాలి కదా. మనం పడాలా మనం జాగ్రత్తలు పడాల్సి వచ్చినప్పుడు మన నాయకత్వం కూడా బయటికి రావాలి. మన నాయకత్వం కూడా నష్ట నివారణకే చర్యలు చేపట్టాలి. దీని మీదనే డిస్కస్ చేయాలనుకున్నా. మనం పశ్చిమ నియోజకవర్గ సీటు మనకి కేటాయించమని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? మనం 8 ఏళ్ళు 9 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేసాం. ఇక్కడే నిలబడ్డాం, ఇక్కడే పోటీ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు చేశాం, అసెంబ్లీ ఓడిపోయాం. 5 ఏళ్ల నుంచి విజయవాడ నగరంలో చాలా మంది నాయకులు మనతో కలిసి ప్రయాణం చేశారు. విజయవాడ నగరం మొత్తం మనతో కలిసి ప్రయాణం చేశారు. అనేక ధర్నాలు చేశాం, అనేక దీక్షలు చేశాం, అనేక సందర్భాల్లో కేసులు పెట్టాం.
మూడు సింహాల ఘటన జరిగినప్పుడు పశ్చిమ నియోజకవర్గం అది ఎంటైర్ విజయవాడ మొత్తం వచ్చింది. ఇక్కడ 42 మంది పైగా ఆ రోజు కేసులు పెట్టించుకున్నాం. 44 మంది ఒకే కేసులో 44 మంది ఉన్నాం. హిందూ హై స్కూల్ కూడా ఆ రోజు ఎయిడెడ్ తీసేయకూడదని ఫైట్ చేశాం. 16 మంది యువకుల మీద కేసు పెట్టించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వాలంటీర్ కేసు నమోదు చేస్తే చిట్టినగర్ సెంటర్లో మనం ధర్నా చేశాం. 22 మంది మీద కేసు పెట్టించుకున్నాం. 22 మంది మీద కేసు పెట్టించుకున్నాం. ఇలా మనం ప్రతి పోరాటం కూడా విజయవాడ నగరాన్ని వేదికగా చేసుకొని చేశాం. పశ్చిమ నియోజకవర్గంలో బలమైన పోరాటాలు చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ఓట్ బ్యాంక్ సాధించాం. అనేక పోరాటాలు చేశాం. మనం బలంగా ఉండబట్టే కదా ఈ రోజున వైసీపీ అభ్యర్థులు కూడా ఇక్కడి నుంచి బదిలీ చేసుకున్నారు. వేరే దగ్గరికి మరి అట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా జనసేన పార్టీకి పొత్తులో భాగంగా పశ్చిమ సీటు కేటాయించాలనేది మన విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ప్రెసిడెంట్ గారి మీద, మన పవన్ కళ్యాణ్ గారి మీద మనకి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. పొత్తులో ఖచ్చితంగా మనకి సీటు కేటాయించాలి. అది మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు కేటాయించాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ఓట్ బ్యాంక్ సాధించాం, బలమైన పోరాటాలు చేశాం.